సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మిన ఒక విషయం జరుగుతుందా లేదా అనేది నీ మనసులో ఉన్న అనుమానాన్ని విని తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని బాబా మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే, బిడ్డ గత కొన్ని రోజులుగా ఎన్నో కోటలుగా ఆశలను కట్టుకొని ఉన్నావు కదా, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. నువ్వు అనుకున్న విధంగానే అన్నీ జరుగుతున్నాయి. చాలా రోజులుగా లేని సంతోషంగానే నువ్వు ఉన్నావు. కానీ ఈ మధ్యనే హఠాత్తుగా అనుకోని సంఘటనలు వచ్చాయి కదా. ప్రారంభంలో వాటిని సాధారణంగానే నువ్వు తీసుకున్నావు, కానీ ఇంత పెద్ద సమస్యలుగా వస్తాయని నీకు తెలియలేదు బిడ్డ. ఇప్పుడు అంతా నువ్వు తలుచుకునేది ఇది మాత్రమే. నీ జీవితంలో జరగకుండా ఉంటే బావుణ్ణు, ఇది మాత్రం నాకు జరగాల్సింది కాదు అని తలుచుకుంటున్నావు. ఇది అలా జరగకుండా ఉంటే వేరే విధంగా నా జీవితం బాగుండేదేమో అని ఆలోచిస్తున్నావు కదా. కానీ జరిగింది జరిగిపోయింది. నువ్వు అనేది తప్పు కాదు, జరిగిపోయింది, నువ్వేం మార్చలేవు కదా. కానీ జరగాల్సింది మార్చుకోగలవు కదా బిడ్డ. నీకు జరగబోయేది నీకు అనుగుణంగా జరిగేందుకు ఆ సందర్భం నీకు సహాయపడుతుంది. కొన్నిసార్లు తప్పక జరుగుతుంది అని నమ్మకంగా ఉన్నా కొన్నిసార్లు మాత్రం జరుగుతుందో లేదో అని సందేహంలో ఉన్నావు. ఒకవేళ జరగకపోతే ఎలా అనే నీ మనసు గందరగోళంలో పడిపోయింది. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికే నీ బాబాని ఈరోజు నీకుతో మాట్లాడాలని వచ్చానమ్మా. ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకో తల్లి. నీ జీవితంలో జరిగే ప్రతి వాళ్లకు నేను పంపిన వాళ్ళే అయిన వాళ్ళే, కాని వాళ్ళనేదేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు నీ జీవితంలోకి రావడం నీ పూర్వజన్మ ఫలితం వలనే. కాబట్టి నీ జీవితంలో వచ్చే వాళ్ళని ఎంతలే అనుకోవద్దు. అందరూ వాళ్ళ పనులు చేయడానికి నీ జీవితంలోకి వస్తారు. వాళ్ళు చేసే పనులు ఫలితం పొందుతారు. దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండవద్దు. నేను ఎప్పుడు కూడా నీకైన ప్రశ్నలను సమాధానాలు నీకు చేరుస్తూనే ఉంటాను. ఏదో ఒక మూలంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సందేశాల రూపంలో నీకు తెలియచేస్తూనే ఉంటాను. ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానంటే, మళ్ళీ అదే మనస్థితిలో నువ్వు ఉంటున్నావు. ఇదిగో ఇప్పుడు నీకు కావలసిన ప్రశ్నకు సరైన సమాధానం నేను ఇస్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఇప్పుడు నా దగ్గర రామ్మ, నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు, నా దగ్గర వచ్చి నిలువు. కొద్దిగా కాసేపు ప్రశాంతంగా కూర్చుకో, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇప్పటి వరకు నీ మనసుకు ఇచ్చిన ఒత్తిడి చాలు. నీ బాబా చెప్పేది ప్రశాంతంగా విన్నావు అంటే అప్పుడు చిన్న బిడ్డవాడి వలె నువ్వు నడవగలిగే ఒక ధైర్యాన్ని, నీకు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటుంది. అలాగే నువ్వు నా దగ్గర కోరేది కూడా అలాగే ఉంది కదా. నీకు జరగాల్సిన విషయాలు ఎప్పుడో జరగాలి, అప్పుడే జరుగుతాయి. అంతవరకు నువ్వు కావలసిన ఓపిక, మనోధైర్యం, మనస్థితత్వం అన్నీ నేను నీకు అందిస్తాను. ఎప్పుడు కూడా నీకంటే ఎక్కువ వాళ్ళని చూడకు, వాళ్ళలా ఉండాలని ఆశపడకు. నీకంటే తక్కువ వాళ్ళని చూడు. నీకంటే అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారే, నేను వాళ్ళకంటే బాగున్నానే అని కొంచెం ఆనందపడు. నువ్వు ఎంతో మేలు అని సంతోషపడతావు. ఇప్పుడు కూడా చెబుతున్నాను, నీకు ఇవ్వాల్సింది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే నీకు అందుతుంది. నువ్వు నా ముందు పెడుతున్న నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను. నువ్వు నా ముందు ఏడుస్తున్నా ఎంత బాధగా ఉందో తెలుసా బిడ్డ. ఏడిస్తే తండ్రిగా బాధగానే ఉంటుంది కదా. ఎందుకంటే నేను నీ తండ్రిని. నేను నీ తండ్రి స్థానంలో ఉండి నీ బాగోగులు చూసుకునేవాడిని. నీ కర్మదోషాలు నేను తీసుకొని నీకు చిన్నదిగానే సమస్యలు ఇస్తున్నానమ్మా. ఇక నుంచి నా బిడ్డ కన్నీరు కార్చకూడదు. నీ కర్మదోషాలన్నీ తొలగించేస్తాను. అప్పుడు అప్పటిలా ఆనందంగా ఉంటావు. ఇది ఈ సాయి సత్యవాక్కు.
అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఎదురుచూడు బిడ్డ. ఇంకా జరగలేదు అని జరగని దాని గురించే బాధపడుతూ ఉండకు. అందుకే ఇంత బాధ అనేది నీ మనసుకు కలుగుతుంది. ముఖ్యంగా నువ్వు దిగులు పడేది, కన్నీరు కార్చేది అదే కదా కారణం. గాలి ఎవరి కళ్ళకు కనిపించదు, కానీ ఎంత వేగంగా వీస్తుంది. అది వీచేటప్పుడు చెట్లు నుంచి పడిపోతాయేమో అనిపిస్తుంది. అన్నీ అల్లకొల్లలన్నీ అయిపోతాయి. అలాగే తల్లి, దేవుణ్ణి చూడలేము, కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే తప్పక వీచే గాలిలాగా భగవంతుడు కనిపిస్తాడు. జరగనివి కూడా జరిపిస్తాడు. భగవంతుడు నీకు తెలియకపోయినా కనిపించకపోయినా, ఆయన చేసే పనులు నీకు కనిపించకపోయినా సరే దేవుడు నీతోనే ఉంటాడమ్మా. నీకైన పనులను, నీకు కావలసిన పనులను చేస్తూ ఉంటాడు. నీకు అర్థం కాలేదని ఆందోళన చెందకు. అందుకే ఇంత వివరంగా నీకు చెబుతున్నాను బిడ్డ. ఈ సాయి పలుకులు ఎప్పుడూ అబద్ధం కాదు. జరిగేది జరగబోయేది మాత్రమే చెబుతాను. ఇక నుంచి జరుగుద్దా జరగదా అని నువ్వు యోచన అనేది చేయవద్దు. జరగాల్సిన సమయంలో తప్పకుండా జరుగుతుంది. నీకై రాసిపెట్టున్నది నీకు తప్పక చేరుతుంది. ఇక నువ్వు దేనికి కూడా జరిగిపోయిన దానికి తలుచుకొని బాధపడుకో ఉండక బిడ్డ. ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి భగవంతుడి స్థానంలో, నీ తండ్రి స్థానంలో నన్ను ఉంచావో, నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత కూడా నాదే. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, ఎలాంటి ఆందోళన నీ మనసులో ఉంచుకొని నీ మనసును ప్రశాంతత లేకుండా, నిద్ర కూడు లేక నువ్వు ప్రశాంతంగా ఉండకుండా, నీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా లేకుండా చేయకు. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా అన్ని పనులు చేసుకోగలుగుతావో నీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండగలరు. కాబట్టి నీ ఒక్కరి బాధ అందరినీ చుట్టుముడుతుంది, నీ ఇంటికే సంతోషం లేకుండా చేస్తుంది. అది నీకు అవసరమా చెప్పు? అది నీకు సంతోషాన్ని ఇస్తుందా చెప్పు? కాబట్టి జరిగేది జరుగుతుంది అని చెప్పి నువ్వు కాస్త ఓపికగా ఉన్నావంటే అన్నీ నీకు కావలసిన విధంగా అనుకూలంగా జరుగుతాయి. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్న పక్షంలో నీకు బాధ అనేది ఉండదు. అర్థమైంది కదా తల్లి? ఇక నుంచి నీ కాలం ఆరంభమైంది అని చెప్పి రాసిపెట్టుకో. నీ కోసం బాబా ఇస్తున్న ఈ అద్భుతమైన సందేశం నీకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా తప్పకుండా అతి త్వరలో నీ కోరికలు కూడా తీరుతాయి. నువ్వు ఏదైతే అనుకున్నావో అది తప్పకుండా జరుగుతుంది. బాధపడకు బిడ్డ. నీ బాబా నీ వెంటనే ఉన్నాను కదా. సంతోషంగా ఉండు. నా సాయి అన్నీ చూసుకుంటాడని నువ్వు ఆనందంగా ధైర్యంగా ఉండు. నీ పని మాత్రం నీ చెయ్యి. ఫలితం భగవంతుడిస్తాడు తల్లి. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.